నమస్తే అండి, డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం అండి. ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో 10 లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు హైవే రోడ్, చోడుమెల్ల విలేజ్, చోడుమెల్ల సర్వీస్ రోడ్డుకే ఉన్న ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసరికి సెంట్స్గా చూసుకుంటే 0.37 సెంట్స్ లేదా గజాలుగా చూసుకుంటే 1790 గజాలుగా ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లాట్స్ ఫేసింగ్ వచ్చేసరికి యాజ్ పర్ డీడ్ ఉంటుందండి. ఈ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి 1,30,55,000 మాత్రమే. మీరు మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో లాభం పొందాలనుకుంటే ఈ ప్లాట్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఓపెన్ ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd April 2026, బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసరికి 4th April 2026. మీరు ఈ ప్లాట్స్ కొనాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్లని సంప్రదించండి. మన విజయవాడలో అతి తక్కువ ధరకే ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలో పాయకాపురంలో రాజీవ్ నగర్ వాటర్ ట్యాంక్ రోడ్లో గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి 65 గజాలతో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 28 lakhs అండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th April 2026, బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 15th April 2026. మీరు ఈ ప్రాపర్టీని కొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్లని సంప్రదించండి. మీరు విజయవాడలో బెస్ట్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మన విజయవాడలో వైఎస్ఆర్ ఫ్లైఓవర్ వెస్ట్ బైపాస్కి దగ్గరలో విద్యాధరపురం వైవీరావు ఎస్టేట్లో గ్రౌండ్ +4 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ 177.77 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,16,35,000 మాత్రమే. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st April 2026, బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 22 April 2026. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ వెస్ట్ బైపాస్ కి అతి దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్లని సంప్రదించండి. మీరు G+1 హౌస్ని విజయవాడలో తక్కువ ధరకి కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఫకీర్గూడెంలో G+1 హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ అంగన్వాడీ స్కూల్కి పక్కనే ఉంటుంది. 116 గజాలు కలిగిన ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్తో రోడ్డు సొలతో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 80,72,000 మాత్రమే. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th April 2026, బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 15th April 2026. మన విజయవాడలో తక్కువ ధరలో ఉన్న ఈ ప్రాపర్టీని మీరు కొనాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్లని సంప్రదించండి. మీకోసం విజయవాడలో మంచి లొకేషన్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకొచ్చింది. ఇది గనక చూసుకుంటే మనకి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి G+2 బిల్డింగ్ ఇది. సో మొత్తం 290 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. దీనికి ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రార్ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఆప్షన్ వచ్చేటప్పటికి 1,14,00,000 నుంచి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ డేట్ మార్చ్ 31, 2026. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఈరోజు విజయవాడలో మంచి లొకేషన్ లో మీకోసం 2 ఓపెన్ ల్యాండ్స్ ని తీసుకొచ్చింది. ఇది వచ్చేటప్పటికి విజయవాడ BRTS రోడ్ లో భానునగర్ లో ఉన్నటువంటి 2 ఓపెన్ ల్యాండ్స్ ఇవి. వచ్చేటప్పటికి BRTS రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటాయి. మంచి లొకేషన్ ఇది. సో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ లో బాగా యూజ్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఇవి. గుణదలకి మాచవరానికి కూడా చాలా దగ్గరలో ఉంటాయి. ఒక ప్రాపర్టీ వచ్చేటప్పటికి 673 స్క్వేర్ యార్డ్స్ లో వస్తుంది. దీనికి ఫేసింగ్ యాజ్ పర్ ద డీడ్ ఉంటుంది, మనం చూసుకోవచ్చు. ఇక ఈ ప్రాపర్టీకి 673 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ప్రాపర్టీకి ఆక్షన్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,74,00,000 నుంచి బ్యాంక్ ఆక్షన్ మొదలవుతుంది. ఇక రెండవ ఓపెన్ ల్యాండ్ వచ్చేటప్పటికి 671 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. సో దీని ఫేసింగ్ కూడా యాజ్ పర్ ద డీడ్ మనం చూసుకోవచ్చు. దీనికి కూడా ఆక్షన్ ప్రైస్ 2,75,00,000 నుంచి బ్యాంక్ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ డేట్ మార్చి 31, 2026. ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.